ఇందిరా పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. గత వైసీపీ ప్రభుత్వం తిరుపతి శ్రీనివాసుని లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిన విషయాన్ని సిట్ స్పష్టం చేసిన నేపథ్యంలో తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో టీడీపీ చేపట్టిన శుద్ధీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ గురువారం పాల్గొన్నారు. ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి వెంకటేశ్వరస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరస్వామి దివ్యప్రసాదంగా భావించే లడ్డు ప్రసాద విషయంలో గత వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించిన తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామికి కల్తీతో నామాలు పెడదామనుకుంటే వెంకటేశ్వరస్వామి ప్రజల రూపంలో నామాల ద్వారా 11 సీట్లిచ్చారని ఎద్దేవా చేశారు. ప్రతి విషయంలోనూ కల్తీ చేస్తూ ప్రజలను మభ్యపెట్టారని దుయ్యబట్టారు. శవాల మీద చిల్లర ఏరుకునే విధంగా వైసీపీ వ్యవహరించిందని, హత్య రాజకీయాలతో ప్రారంభమైన రాజకీయ జీవితం ఇంతకంటే ఏమి ఆలోచిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క కల్తీ చేసి కల్తీ లేదని కొవ్వుపట్టిన మాటలు మాట్లాడుతున్నారని, చివరికి నీ ధన దాహం, అవినీతి దేవుడి దగ్గర కూడా రాజీ పడలేదని, మద్యపానం విషయంలోనూ అభివృద్ధి విషయంలో ఇలా అన్ని రకాలుగా మోసం చేసింది వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. కలియుగ దేవుడైనటువంటి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పలహారాన్ని పాలకులే కలుషితం చేయడానికి ప్రయత్నించినటువంటి అంశం మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి, దాదాపు 60 లక్షల నేతిని పలహారంలో కల్తీ చేసి కలపటం అనేది, ఇంతకంటే శవాల మీద పైసలు ఏరుకుంటాం అంటే ఒక సామెతగా మనం భావించేవాళ్ళం. దానికంటే ఘోరమైనటువంటి మహా అపరాధం ఎవరైనా చేసున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మహా అపరాధం ఇంకెవరు కూడా చేసి ఉంటారని చెప్పి మనం ఈ సందర్భంలో గమనించాల్సినటువంటి అంశం. ఎవరైనా ఎప్పుడైనా పొరపాటు చేసినా, తప్పు చేసినా, లేకపోతే ఎవరికైనా అన్యాయం చేసినా, అక్రమాలు చేసినా, అత్యాచారాలు చేసినా దాని మీద చర్చ జరిగినప్పుడు తల వంచుకొని పక్కకు వెళ్ళటం చూసాం. సహజంగా మానవులు చేసే విధానం అది. ఎందుకంటే ఇతనిలో మానవత్వం కూడా లేదు అని చెప్పి నిరూపించుకోబడుతున్నాడు ప్రతి అంశంలో కూడా. ఏమిటయా అంటే కొవ్వు లేదని తేలిందని చెప్తున్నాడు. కొవ్వు బట్టి కొవ్వు లేదని చెప్తున్నాడు. కొవ్వు పట్టిన మనిషి ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా మాట్లాడటం అనేది మనం ఇవాళ చూసాం. కల్తీ జరిగిందని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటుంటే దాదాపు 10 రాష్ట్రాల నుంచి కల్తీ అనేది వాళ్ళ ఇంటి పేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముందు ఏంటంటే వైఎస్ కాదు, కల్తీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అసలు దేంట్లో కల్తీ లేదు. అసలు నీ విధానంలో ప్రతి అంశంలో అడుగడుగున అణువణువున కల్తీ. మద్యపానాన్ని కల్తీ చేసి దాదాపు కొన్ని వేల మంది చనిపోయి కొన్ని లక్షల మంది వ్యాధిగ్రస్తులైనటువంటి సంఘటన మన రాష్ట్రంలో తెలిసినటువంటి అంశం. ప్రతిదీ కల్తీయే. ఏ వ్యవహారం చూసినా కూడా కల్తీయే. హత్య రాజకీయాలతో ప్రారంభమైనటువంటి రాజకీయ జీవితం ఎందుకంటే ఏం ఆలోచిస్తుంది? ఆధ్యాత్మికత అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఏ రకంగా మనం ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం,
ఆ పలహారాన్ని ఏ రకంగా మనం భావిస్తాం, స్వయంగా ఆ దేవుడు దైవత్వంతో కూడినటువంటి ఆ పలహారాన్ని స్వీకరించేటప్పుడు ఎంత మానసికంగా ఒక మనిషి దాన్ని స్వీకరిస్తాడో తెలిసి కూడా, తెలిసి తెలియనట్లు, లేకపోతే అది తెలిసినా కూడా ఇది మనకు సంబంధించిన అంశం కాదు, మతాచారాలని భిన్నత్వంలో కూడినటువంటి ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశంలో, ఎన్నో కులాలు మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో, అన్ని మతాలని గౌరవించుకునేటువంటి ఈ భారతదేశంలో, ఒకరి మీద ఒకరికి గౌరవం కలిగేలాగా ప్రవర్తించుకునే ఈ భారతదేశంలో, అలాంటి లౌకికత్వంతో కూడినటువంటి ఈ భారతదేశంలో నువ్వు చేసిన ఎన్ని అరాచకాలు, ఎన్ని గుళ్ళు నాశనం చేసావు, ఎన్ని విగ్రహాలని చేతులు ఇరగొట్టి కాళ్ళు ఇరగొట్టి ఎంత కుయుక్తితో కుట్రలు పడినావు. చివరికి నీ ధనదాహం, నీ అవినీతి దేవుడి దగ్గర కూడా రాజీ పడల. నువ్వు అంత గొప్పవాడి. నువ్వు అలాంటి ద్రోహం చేసినటువంటి ఈ పరిస్థితిలో ప్రతి ఆలయంలో ఈ రోజున సంప్రోషణం జరగాల్సినటువంటి అవసరం, ఈ రోజున పూజలు చేసుకోవాల్సిన అవసరం. మీకు కళంకం అంటే ఎలాగా ఒక కుట్రతో ఈ ఆలోచన చేసి దీన్ని ఈ రకంగా చేశాము, ఈ మతంలో గొప్పతనం లేదు అని చెప్పి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో, అందుకే నీకు 11 సీట్లు దేవుడికి వరం ఇచ్చింది. ఏంటంటే ఆయనకి నువ్వు నామం పెడదామని చూస్తే నామం పెట్టినటువంటి కలియుగ దేవుడు ఏడుకొండల వారు వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనం చేస్తాం. ఎప్పుడైనా సరే నేను తప్పు చేశానని చెప్పి బోర్లుగా పడుకుంటాం అనుకున్నాను. నేను సాష్టాంగంగా ఎక్కడైతే ఉన్నా అక్కడే దేవుడు ఉన్నాడని చెప్పి పడుకుంటాం అనుకున్నాను. నేను నీలో మార్పు లేదు, ఎందుకంటే నీలో మానవత్వం లేదు. పశువుకు కూడా ఉంటుంది. మరి నీకు ఏ రకంగా కూడా నీకు పశువు కాదు, మనిషి కాదు, శిశువు కాదు. నువ్వు ఏమిటో నాకైతే నీకు అర్థం కాదనుకో, మాకు కూడా అర్థం కాల. అందుకనే దొంగ అన్నట్టుగా నువ్వు దొంగతనం చేసి నువ్వు దొరలాగా నువ్వు ప్రవర్తించాలని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థితి, ఏ అంశంలో మీరు ప్రజల్ని నమ్మించగలరని చెప్పి మీరు అనుకుంటున్నారు. నువ్వు చేసిన మోసాలు ఇంకెవడన్నా చేయగలడా? పంచభూతాల్ని పూర్తిగా దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే నువ్వే.